సౌదామిని క్రియేషన్స్, శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీ సత్యనారాయణ గారు సమర్పిస్తూ వేణుగోపాల్ గారు, బాబ్జీ గారు ప్రొడ్యూసర్స్కి చేస్తున్న ఈ సినిమాకి ఆదిని, మన నిషా అగర్వాల్, తనిఖీల మరణి గారు వీళ్ళతో చేస్తున్న ఈ ఫిల్మ్కి సుకుమారుడు అని పేరు పెట్టడం జరిగింది. 2 హిట్లతోటి, మంచి పెద్ద హిట్లతోటి ఉన్న ఆది, అలాగే 2 పెద్ద హిట్లతో ఉన్న నిషా అగర్వాల్, ఒకే హిట్ తోటి ప్రస్తుతానికి నేను నా కథను నమ్మి ఈ ప్రాజెక్ట్ని నాకు అప్పగించిన ప్రొడ్యూసర్స్కి, అలాగే కథ మీద పూర్తి నమ్మకంతో నాతో ట్రావెల్ చేయడానికి సిద్ధపడ్డ ఆదికి, అలాగే నిషాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి కథతో వస్తున్నటువంటి చిత్రం సుకుమారుడు పిల్ల జమీందార్ లాగా మంచి వాల్యూస్ని, అలాగే మంచి హ్యూమర్ని అన్నిటినీ ప్రమోట్ చేస్తూ వెళ్ళే చిత్రం అవుతుంది. పిల్ల జమీందార్ లాగానే దీన్ని కూడా చక్కగా ప్రమోట్ చేసి మంచి చిత్రం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా బ్యానర్లో సుందరకాండ్ ఎలాగైందో సుకుమారుడు అదే, అలాగే సుందరకాండ్ లెవెల్లో సుకుమారుడు కూడా స్క్రిప్ట్ బాగా వచ్చింది. ఆ ఫస్ట్ సినిమాకి మా అబ్బాయి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా కూడా సుందరకాండ్తో ఈక్వల్గా సుకుమారుడు కూడా అవుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్ బాగా వచ్చింది. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చాలా చెప్పాలి. అశోక్ కుమార్ 6 months నుంచి నాకు కమిట్ అయిన తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. ఏ సినిమా కూడా ఏది ఒప్పుకోకుండా నా కమిట్మెంట్కి ఆనర్ చేసి అన్ని శాఖల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి నాకు డైరెక్టర్గా నేను తీసిన సినిమాలు అన్ని సినిమాల్లో కూడా ఒక రాఘవేంద్రరావు గారు, నెక్స్ట్ నాకు అశోక్ అనిపించాడు. ఎందుకు చెప్తానంటే, మామూలుగా డైరెక్టర్ అనేటప్పటికల్లా ఏదో ఆయన దర్శక శాఖ తప్ప మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఈయన అన్ని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి, సబ్జెక్ట్లో కానీ మిగతా విషయాల్లో కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి నాకు దాదాపు ఫుల్ కోఆపరేట్ చేశాడు ఆయన. నెక్స్ట్ అలాగే బాబ్జీ గారు ప్రొడక్షన్ సైడ్ కూడా ఈ సినిమాకి స్క్రిప్ట్ కానీ మిగతా విషయాల్లో ఇంటికొని ఆయన కూడా కోఆపరేట్ చేశారు. ఈరోజు నేను హీరో కావడానికి మెయిన్ రీజన్ వెంకట్ గారు. సో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్. అలానే నా సెకండ్ ఫిలిం చేసిన రాజు గారికి, జయ గారికి, థర్డ్ ఫిలిం కేవీ సత్యనారాయణ గారు ప్రజెంటేషన్లో సుకుమారుడు అనే ఒక టైటిల్తో మేము ముందుకు వస్తున్నాను. ఆయన బ్యానర్లో ఆయన టోటల్గా 16 ఫిలిమ్స్ చేశారు. ఇది కంబ్యాక్ ఫిలిం అని చెప్పచ్చు. అండ్ వేణు, ఆయన అబ్బాయి వేణు గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. సో వేణుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తప్పకుండా వేణు యంగ్ యూత్, సో అందరం కలిసి తప్పకుండా మంచి సినిమా ముందుకు తీసుకొస్తాం నమ్మకం మా అందరికీ ఉంది. అలాగే అశోక్ గారి గురించి చెప్పాలి. పిల్ల జమీందార్ నేను చూశాను, చాలా చాలా మంచి సినిమా. అండ్ ఆ సినిమా తర్వాత ఆయన నిజంగా పెద్ద హీరోలతో కూడా చేయొచ్చు. అలాంటిది ఈ స్క్రిప్ట్ 6 monthsగా చేసుకొని సుకుమారుడు అనే స్క్రిప్ట్ నాతో చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ అశోక్ గారు for being here and supporting us today. It's the Mahuratam of my 3rd film as well, and we are all really happy. I'm very happy to be associated with Sri Saudamini Creations and Venugopal Garu and Babji Garu. And of course the story is fantastic, so thank you Ashok sir for having me in this film. And the entire crew of this film is really young and fun, and so is the story. I'm really excited to work with Adi. He's a brilliant dancer, so I have like some tough competition. And yeah, I am playing a very different character this time. I'm playing a village girl, which is totally different from what I've done before. So I'm very excited. Thank you all, and all the best to the entire team. చాలా కాలం తర్వాత సౌదామిని లాంటి సంస్థ మళ్ళా ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు ఇస్తూ, ముఖ్యంగా ఇందులో నాది పరమ దుర్మార్గమైన పాత్ర, మెయిన్ విలన్ అని దర్శకుడు కథ చెప్పాడు. కథ కన్నా కూడా లిటరలీ హ్యాస్ షోన్ ద ఫిల్మ్. అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా నాకు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం శివ చెప్పినప్పుడు అలాగే చెప్పాడు. ఈ హ్యాస్ షోన్ ద ఫిల్మ్. ది సేమ్ వే అశోక్ కూడా సినిమా చూపించాడు. నాకు కూడా ఒక క్లిష్టమైన దుష్ట పాత్ర, అంతకన్నా బాగా ఆడాలి. మంచి స్క్రిప్టు, కొత్త బ్యాచ్, యంగ్ బ్యాచ్. హీరో మా సాయి గారి కొడుకు, నాకు పుత్ర సమానుడు వాడు. అంచేత ఐ విష్ అండ్ బ్లెస్ బోత్ ద హీరో అండ్ హీరోయిన్.
ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ వీళ్ళ నాన్న సాయి కుమార్ గారి నాన్న పిఏ శర్మ గారి 80వ పుట్టినరోజు. అది ఇవాళ విశేషం. సో ఐ ఇన్వైట్ మా వృద్ధ సింహాన్ని పిఏ శర్మ గారిని. దీనికి ముందు నుంచే అన్నీ అట్లాగా అమరడం జరిగింది. మ్యూజిక్ సైడ్ కానీ, డైరెక్టర్ గారి సైడ్ కానీ, హీరో సైడ్ కానీ, హీరోయిన్ సైడ్ కానీ అన్నీ అట్లాగా మంచిగా అనుకుంది. మేము ఏమంటే అనుకున్నామో అది అన్నీ చక్కగా అమర్చబడింది. ఇంక డైరెక్టర్ గారు చెప్పాలంటే అశోక్ అనేది ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే పిల్ల జమీందార్ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఫస్ట్ షో చూసి సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పి అనుకున్నాము. అట్లాగే అదే రోజు డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. మాకు సినిమా చేసి పెట్టండి సార్ అని చెప్తే ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చాడు. చేసి పెడతాను నేను అని చెప్పారు. అది ఆయన ఆ సినిమా చేస్తాను అప్పుడే సౌదామణి క్రియేషన్లో చేద్దామని అనుకున్నాము. అట్లాగే ఈ సినిమా వచ్చి అశోక్ గారు ఒప్పుకున్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం